తానొకటి తలచిన దైవమొకటి తలచును. శివుని దేవాలయంలో పూజలు చేయాలని అందరూ దేవతలు వస్తూ ఉంటారు. మొదటగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుపై వచ్చి వాహనం దిగి కుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వి గుడి లోపలికి వెళ్తాడు. తరువాత కొంత సమయానికి శ్రీ మహావిష్ణువు తన వాహనం గరుత్మంతుడిపై వచ్చి వాహనం దిగి గుడి లోపలికి వెళ్తాడు. ఆ తరువాత అందరు దేవతలు గుడి లోపలికి వెళ్తారు. వాహనాలు గుడి బయట ఉంటాయి. అంతలో గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్ట తన పక్షి జాతికి చెందిన గరుత్మంతుడి దగ్గరికి వచ్చి యమధర్మరాజు అంటేనే మరణానికి సంకేతం. అయితే యమధర్మరాజు గుడి లోపలికి వెళ్ళే ముందు నన్ను చూసి నవ్వాడు. నాకు భయంగా ఉంది. నన్ను ఎలాగైనా కాపాడు అని గరుత్మంతుణ్ణి వేడుకుంది. అప్పుడు గరుత్మంతుడు, నేను అన్నిటికన్నా వేగంగా పోగలను. 3 ఘడియలలోపు నిన్ను 7 సముద్రాలకు అవతల వదిలి వస్తాను. అప్పుడు నువ్వు యమధర్మరాజుకు కనిపించవు. యముడు నిన్నేమి చెయ్యలేడు అని చెప్పి ఆ చిన్న పిట్టను వేగంగా తీసుకొని వెళ్ళి 7 సముద్రాలకు అవతల ఒక దీవిలో ఒక చెట్టు తొర్రలో వదిలి నీకేం కాదులే, హాయిగా ఉండు అని చెప్పి అంతే వేగంగా తిరిగి వచ్చేస్తాడు. కొంతసేపటికి దేవతలందరూ పూజలు ముగించుకొని బయటకు వస్తారు. అప్పుడు గరుత్మంతుడు యమధర్మరాజుతో, యమధర్మరాజా, నువ్వు గుడి లోపలికి వెళ్ళే ముందు ఆ చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వావట ఎందుకు అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు, ఏమీ లేదు, నాకు బ్రహ్మదేవుడు రాసిన అందరి తలరాతలు కనిపిస్తాయి. ఆ చిన్న పిట్ట తలరాత చూసి నవ్వొచ్చింది అని అన్నాడు. ఆ చిన్నపిట్ట తలరాతలో ఏమి రాసి ఉంది అని గరుత్మంతుడు అడిగాడు. ఆ చిన్న పిట్ట 3 గడియలలో 7 సముద్రాలకు అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలో ఉన్న ఒక పాముకు ఆహారం కాబోతుంది అని రాసి ఉంది. ఆ చిన్న పిట్ట 3 గడియలలోపు 7 సముద్రాలు దాటి వెళ్ళలేదు. ఆ పాము కూడా 7 సముద్రాలు దాటి ఇక్కడికి రాలేదు. కానీ బ్రహ్మరాత మాత్రం జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుందో అని తలుచుకొని నవ్వు వచ్చింది అన్నాడు యమధర్మరాజు. తానొకటి తలచిన దైవం ఒకటి తలచును. కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి ఈ కథలు వినిపించండి. థ్యాంక్ యూ.